రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవా, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే కొనియాడబడుతున్న గొప్ప దేవా, మహోన్నతుడా, మహాగణుడవైన రాజా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఏ అపాయము, ఏ ఆటంకము, ఏ కీడు రాకుండా మమ్మల్ని క్షేమముగా మీరు కాచి కాపాడారు కాబట్టే ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి. దేవా, కేవలము నీ కృపా కనికరముల చొప్పున దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతి విషయంలో మాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని సెలవిస్తున్నారు తండ్రి. యేసయ్య, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, మాకు క్షేమం దయచేసేది మీరే, క్షేమ అభివృద్ధిని అనుగ్రహించేది మీరే తండ్రి. స్తోత్రాలు యేసయ్య. తండ్రి, మా ప్రతి విషయంలో మాకు తోడై క్షేమాన్ని అనుగ్రహిస్తూ సమాధానాన్ని ఇస్తూ తండ్రి ప్రశాంతతను దయచేస్తూ దేవా, పరిశుద్ధంగా జీవించే జీవితమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, ప్రశాంతి అనే పాపను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ పాప ఏ విషయంలో ఉందో తండ్రి, అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. మానసిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే విడిపించండి తండ్రి. దేవా, బిడ్డ చదువును విషయంలో ప్రార్థించుచున్నాము, మీరే సహాయము చేయండి తండ్రి. ప్రతి విషయంలో బిడ్డను మీరు ఆదుకొనండి, నెమ్మది క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రశాంతి అనే పాపను నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తుండగా అంగీకరించండి. బిడ్డకు ప్రభు కావలసిన క్షేమాభివృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. స్తోత్రాలు దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. తండ్రి, వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నాకు తెలియదు, కానీ సమస్తము మీకు తెలుసు గనుక యేసయ్య, వారి యొక్క పరిస్థితి నుంచి విడిపించండి, సమాధానమును నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైనను దేవా, దీర్ఘకాలిక రోగమైనను తండ్రి మీరు ముట్టండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి, ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి, మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఎంతో మంది నలిగిపోచున్నారు. అప్పు ఎలా కట్టాలో అర్థం కాక ఎంతో మంది చింతిస్తూ వారి యొక్క మానసిక స్థితిని కూడా కోల్పోయి అనారోగ్యానికి పాలవుతున్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి, ఆర్థికంగా సహాయము చేయండి తండ్రి. దేవా, గర్భఫలం లేక ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో దంపతులు ప్రభా మీకోసం ఎదురు చూస్తుండగా ప్రభా చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. పాపంతో నిండిన లోకంలో జీవిస్తుండగా ఎంతో మంది తండ్రి పాపానికి బానిసై వారి యొక్క జీవంను తండ్రి నాశనానికి గురి చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి, మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన ఇచ్చలకు లోను కాకుండా తండ్రి, శరీర ఆశలకు లోను కాకుండా మీ వాక్యం చేత బలపరచండి. మీ అందు భయభక్తులు కలిగి మీలో ఫలించే బిడ్డలుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో కాలం నుండి ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి జాబును అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఎక్కడైతే పరిచర్య యథార్థంగా జరుగుతుందో తండ్రి, అక్కడ ఆ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ప్రతి విషయంలో మీరు తోడై
నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నూతన సంవత్సరంలో దయా కిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, ఈ సంవత్సరం అంతటిలో మీరే తోడై నడిపించమని తండ్రి, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.